గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. కాంటాక్ట్ నంబర్ తెలంగాణలో నేటి నుంచి కొత్త రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభం కానుంది. సూర్యాపేట జిల్లా తిరుమలగిరిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు. అనంతరం అక్కడ జరిగే బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి సీఎం ప్రసంగించనున్నారు. దాదాపు 10 ఏళ్ల తర్వాత కొత్త రేషన్ కార్డులకు మోక్షం లభించడంతో లబ్ధిదారుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా 5 లక్షలకు పైగా రేషన్ కార్డులు పంపిణీ చేయనున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఇతర నాయకులు పాల్గొననున్నారు. తెలంగాణలో నేటి నుంచి కొత్త రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభం కానుంది. సూర్యాపేట జిల్లా తిరుమలగిరిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు. అనంతరం అక్కడ జరిగే బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి సీఎం ప్రసంగించనున్నారు. దాదాపు 10 ఏళ్ల తర్వాత కొత్త రేషన్ కార్డులకు మోక్షం లభించడంతో లబ్ధిదారుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా 5 లక్షలకు పైగా రేషన్ కార్డులు పంపిణీ చేయనున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఇతర నాయకులు పాల్గొననున్నారు. తెలంగాణలో నేటి నుంచి కొత్త రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభమైతే కానుంది. ఇటు సూర్యాపేట జిల్లాలో తిరుమలగిరిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ కార్యక్రమాన్ని అయితే లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాము అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రాము, చెప్పండి. రాష్ట్రంలో 10 ఏళ్లుగా ఎదురు చూస్తున్నటువంటి రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి తిరుమలగిరిలో ప్రారంభించనున్నాడు. 10 ఏళ్ల నుంచి కూడా ఇప్పటి వరకు కూడా ఒక్క రేషన్ కార్డు ఇవ్వకపోవడంతో కూడా పేద ప్రజలందరూ కూడా రేషన్ కార్డులు ఎప్పుడెప్పుడు వస్తాయని చెప్పేసి కూడా ఆతృతతో ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ రోజు రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మొత్తంగా ఈ రోజు మాత్రం 3.5 లక్షల పైగా పేదలకు రేషన్ కార్డులు ఇస్తామని చెప్పేసి కూడా ప్రభుత్వం చెప్తుంది. ఈ నేపథ్యంలో మొత్తం కొత్త కార్డులతోటి పాత కొత్త కార్డులు కలుపుకుంటే రాష్ట్రంలో 95 లక్షల వరకు కూడా రేషన్ కార్డులు ఇస్తున్నట్టు కూడా ప్రభుత్వం ప్రకటించింది. ఈ నేపథ్యంలో లబ్ధిదారుల సంఖ్య చూసుకుంటున్నట్టయితే 3 లక్షల పైగా లబ్ధిదారులకు లబ్ధి చేకూరనుంది. మొత్తంగా చూసుకున్నట్టయితే గత కొన్నేళ్ల నుంచి కూడా రేషన్ కార్డులు లేకపోవడంతో కూడా ఎన్నోసార్లు కూడా దరఖాస్తు పెట్టుకున్నారు. అయితే ఇప్పటి వరకు కూడా రేషన్ కార్డులు ఇవ్వకపోవడంతో కూడా ప్రభుత్వం దీనిని రేషన్ కార్డుల పంపిణీని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇప్పటికే ఈ మధ్యనే హుజూర్ నగర్ లో సన్న బియ్యంని సంబంధించినటువంటి ప్రతిష్టాత్మక పథకాన్ని ప్రారంభించారు సీఎం రేవంత్ రెడ్డి. మరోవైపు అదే సూర్యాపేట జిల్లాకు సంబంధించి తిరుమలగిరిలో ఈ రోజు రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం చేపడుతున్నారు. మొత్తంగా 2 ప్రతిష్టాత్మక పథకాలను కూడా ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచే ప్రారంభించడంతో కూడా ఇక్కడ ఉన్నటువంటి ఈ నాయకులందరూ కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. మొత్తంగా చూసుకున్నట్లయితే ఇటు రేవంత్ రెడ్డి 4 గంటల సమయంలో తిరుమలగిరికి చేరుకుంటారు. అక్కడ చేరుకున్న తర్వాత లబ్ధిదారులకు రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం ఉంటుంది. 11 మందికి కూడా రేషన్ కార్డుల పంపిణీ తర్వాత అనంతరం ప్రజలను ఉద్దేశించి కూడా సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగించనున్నారు. దీనికోసం తిరుమలగిరి తహసీల్దార్ కార్యాలయం వెనుక భాగంలో 35 ఎకరాల విస్తీర్ణంలో రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి సభ ప్రాంగణాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తానికి దీనికి సంబంధించి ఇటు మంత్రులు అదేవిధంగా ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర నాయకులు కూడా పెద్ద ఎత్తున కూడా హాజరు కానున్నారు. మొత్తంగా 1200 మందికి పైగా
సాయుధ బలగాలను కూడా వినియోగిస్తారు. సీఎం రేవంత్ రెడ్డికి సంబంధించిన సభకు సంబంధించినటువంటి ఏర్పాట్లను అన్నింటిని కూడా ఇప్పటికే పూర్తి చేసినటువంటి పరిస్థితి ఉంది. సాయంత్రం 4 గంటల ప్రాంతంలో అక్కడికి చేరుకుంటారు. బహిరంగ సభలో పాల్గొని అనంతరం లబ్ధిదారులకు రేషన్ కార్డులు పంపిణీ చేయనున్నారు. ఇక మొత్తంగా సీఎం రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి సభ ఏర్పాట్లకు సంబంధించి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే మందుల సామిలతో పాటు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్వయంగా పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తంగా ఏదైతే సీఎం రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి సభను అడ్డుకుంటారన్న సమాచారంతో కూడా భారీగా భద్రతను కూడా పోలీసులు చేపట్టడం జరిగింది. మరోవైపు ఏదైతే ఇప్పటికే సన్న బియ్యం పంపిణీ చేస్తున్న నేపథ్యంలో రేషన్ కార్డులు ఇవ్వడం ద్వారా మొత్తానికి 4 లక్షల వరకు కూడా లబ్ధి చేకూరనున్నట్టు కూడా సమాచారం ఉంది. మొత్తంగా దీనికి సంబంధించి ఎప్పటి వరకు అంటే ఈ నెల 13 వరకు కూడా రేషన్ కార్డులకు సంబంధించినటువంటి అప్లికేషన్ ఎవరైతే పెట్టుకుంటారో లబ్ధిదారులు వారందరికీ కూడా అప్లికేషన్లు పూర్తి స్థాయిలో పరిశీలించిన తర్వాత రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టాలని చెప్పేసి ఇప్పటికే ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. ఈ నేపథ్యంలో భారీగా రేషన్ కార్డులు అంటే దాదాపు 5 లక్షల వరకు కూడా పైగా రేషన్ కార్డులు కొత్తగా వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే దీని ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం తీసుకుందని చెప్పొచ్చు. ఇప్పటికే 2 కార్యక్రమాలకు సంబంధించి ఏదైతే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇక్కడి నుంచే ప్రారంభిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక రాష్ట్రంలోనే నల్గొండకు అత్యధికంగా రేషన్ కార్డులు రాబోతున్నాయి. 50,000కు పైగా కొత్త రేషన్ కార్డులు రాబోతున్నట్టు అధికారులు ప్రకటించారు. మొత్తంగా ఇప్పటి వరకు కూడా పాతయి కలుపుకుంటే 5 లక్షల పైగా రేషన్ కార్డులు రావడం ద్వారా 16 లక్షల మందికి పైగా ఈ లబ్ధిదారులకు లబ్ధి చేకూరనుంది. ఈ నేపథ్యంలోనే ఇక్కడ ఉన్నటువంటి మొత్తానికి సభను కూడా కొంతమంది అడ్డుకుంటారన్న సమాచారంతో కూడా పోలీసులు కూడా భారీ భద్రతను కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. వైష్ణవి. రైట్, థ్యాంక్ యూ రాము.